ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా ఆస్ట్రేలియాకు బయలుదేరే ముందు గౌతమ్ గంభీర్ మీడియా సమావేశం నిర్వహించాడు. ఈ సమావేశంలో గత కొంతకాలంగా టెస్టుల్లో టీమిండియా చెత్త ప్రదర్శన దగ్గర నుంచి ఆస్ట్రేలియా సిరీస్ కోసం ఇండియా రచించిన ప్రణాళికలు ఏంటి అనే విషయాలను పూర్తిగా కాకపోయినా చూచాయిగా చెప్పుకొచ్చాడు. ఇదే క్రమంలో గత కొంతకాలంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న ఒక ఆటగాడిని పూర్తిగా వెనకేసుకొచ్చాడు. గంభీర్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, గత కొంతకాలంగా చాలామంది టీమిండియాలో సీనియర్ ఆటగాడైన కేఎల్ రాహుల్ను విమర్శిస్తున్నారు, తీవ్రంగా తప్పుపడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ నేను ఒక విషయాన్ని మాత్రం క్లారిటీగా చెప్పదలిచాను. అదేంటంటే, కేఎల్ రాహుల్ టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగలడు, 3వ స్థానంలో బ్యాటింగ్ చేయగలడు, 6వ స్థానంలో కూడా బ్యాటింగ్ చేయగలడు. అంతేకాకుండా వన్డేలలో వికెట్ కీపింగ్ కూడా చేయగలడు. ఒక ఆటగాడు ఇన్ని పాత్రలు పోషించాలంటే అతనిలో ఎంతో టాలెంట్ ఉండాలి. అంత టాలెంట్ కేఎల్ రాహుల్లో ఉంది కాబట్టే టీమిండియాలో స్థానం సంపాదించాడు. ఇలా అన్ని పాత్రలు పోషించే మరొక ఆటగాడు ప్రపంచ క్రికెట్లో ఎన్ని జట్లలో ఉన్నాడో మీరెవరైనా చెప్పగలరా అని గంభీర్ ఎదురు ప్రశ్నించాడు. అయితే ఇక్కడ గంభీర్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్తో పాటు ఆస్ట్రేలియా ఏతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా కేఎల్ రాహుల్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఆస్ట్రేలియా ఏతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో కేఎల్ రాహుల్ కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. ఇక న్యూజిలాండ్ ఫస్ట్ టెస్ట్లో కేవలం 12 పరుగులు మాత్రమే చేసిన కేఎల్ రాహుల్ అంతకుముందు బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్లో 2 మ్యాచ్లు కలిపి 106 పరుగులు చేశాడు. ఇలా గత టెస్ట్ సిరీస్లలో రాహుల్ చెప్పుకోదగ్గ బ్యాటింగ్ అయితే చేయలేదు. మరి గంభీర్ ఎంతో నమ్మకం పెట్టుకున్న కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియా సిరీస్లోనైనా తన స్థాయికి తగ్గ ఆటతీరుని ప్రదర్శిస్తాడో లేదో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.